అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నకిలీ ఆహార పదార్థాలు వస్తువులకు హైదరాబాద్ అడ్డాగా మారిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. నకిలీ మసాలా దందా చేస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులను ఆయన అభినందించారు. ఆ వ్యాపారులపై నాన్ బెయిలబుల్ పీడీ చట్టాలు ప్రయోగించాలని సూచించారు. అరెస్టైన వారు వెంటనే బయటకొచ్చి మళ్లీ వ్యాపారం చేస్తున్నారని, ఇలా చేసే వారిలో భయం ఉండదని అన్నారు. కల్తీ ఆహార పదార్థాల వ్యాపారులపై కఠిన శిక్షలు పడే సెక్షన్లు నమోదు చేయాలన్నారు. వాటితో పాటు మార్కెట్లో ఎలక్ట్రానిక్ వస్తువుల్లో కూడా విపరీతంగా కల్తీ జరుగుతోందని, దానిపై పోలీసులు దృష్టి పెట్టాలని రాజాసింగ్ కోరారు. అలర్ట్ నేషన్ హెచ్ ఫాస్టర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాదాపు మన కాటేదాన్ గాని, బాలాపూర్ గాని, అదే విధంగా మేలార్దోపల్లి గాని ఇక్కడ డూప్లికేట్ మసాలా తయారు చేసే వాళ్ళకి అరెస్ట్ చేసినారు. చాలా పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర డూప్లికేట్ మసాలాలు కానీ, ఆ మసాలాల్లో కలిపే కెమికల్ కానీ చాలా వరకు వాళ్ళు స్వాధీనం కూడా చేసుకున్నారు మన పోలీసు వాళ్ళు. నిన్న కమిషనర్ గారు బాజప్తా మీడియా ముఖంగా లవంగాలు కానీ ఇంకా వేరే వేరే మసాలాల్లో కానీ ఏ విధంగా వీళ్ళు కెమికల్ కలుపుతున్నారు, వాటర్లో కూడా వేసి కెమికల్ ఏ విధంగా డైవర్ట్ అవుతుంది అది కూడా కమిషనర్ గారు చూపెట్టినారు. నేను గతంలో కూడా కమిషనర్ గారికి ఒక లేఖ రాసినాను. కమిషనర్ గారు, నా బేగం బజార్ కాన్స్టిట్యున్సీ కాకుండా హైదరాబాద్, సికింద్రాబాద్ కొన్ని ప్లేసెస్ లో చాలా వరకు ఈ బయట నుంచి ఈ లవంగాలు కానీ వేరే వేరే ఫుడ్ ఐటమ్స్ మసాలాలు తీసుకొని వచ్చి దాంట్లో కెమికల్ కలిపి తక్కువ రేట్లో మార్కెట్లో అమ్ముతున్నారు, ఎక్కువ పైసలు సంపాదించుకునేకి. ఎట్టి పరిస్థితుల్లో దానికి సపరేట్ గా ఒక డిపార్ట్మెంట్ తయారు చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని గతంలో కూడా నేను ఒక లేఖ రాసినాను. మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చాలా మంచి పని నడుస్తుంది. ఎవరెవరు ఈ డూప్లికేట్ మసాలాలు తయారు చేస్తున్నారు, అమ్ముతున్నారు వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తున్నారు. దానికి మా కమిషనర్ గారికి మొత్తం టీంకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. కానీ దురదృష్టం ఏంటంటే 7 years బిలో ఒకవేళ శిక్ష ఉంటే వాళ్ళకి పోలీస్ స్టేషన్ నుంచి బెయిల్ వస్తుంది. అది కాకుండా వాళ్ళకి సెక్షన్లో మార్పు కొన్ని తీసుకొని వస్తే బాగుంటది. వాళ్ళు పైన పీడీ యాక్ట్ వేస్తే చాలా బాగుంటది. ఇంకోటి, వాళ్ళు ఏ షాప్ లో అమ్ముతున్నారో ఆ షాప్ సీజ్ అయితే చాలా బాగుంటది. అదేవిధంగా వాళ్ళు ఫోటో, వాళ్ళు అడ్రస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ వ్యక్తులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినారు, ఈ ప్రజలకి తెలియాలి, లోకల్ పబ్లిక్ కి తెలియాలి. అప్పుడు వాళ్ళు జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కొద్ది పబ్లిక్ కూడా కేర్ఫుల్ ఉంటుంది. వద్దు ఈ షాప్ నుంచి కానీ ఈ వ్యక్తి నుంచి కానీ మనం ఏ ఐటమ్ కూడా కొనొద్దు అని